స్వాగతం అండి అందరికీను. అమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్‌కి ఇలా కాఫీ తాగేసి వంటిల్లు మొదలెట్టాను క్లీనింగ్. వంటింట్లో బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే నేను ఫాలో అయ్యే టిప్స్ ఫాలో అవ్వండి. క్లీనింగ్ ఎలాగా అందరం చేసుకుంటూ ఉంటాము. అది హైజెనిక్‌గా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం వాడే ఐటెమ్స్‌లో ప్రతిదీ ఏ మసాలా సామాను వాడినా వాటికి మూతలు గట్టిగా పెట్టుకోవాలండి. తినేందుకు ఏవి వాటికి తగలకూడదు. ఇన్సెక్ట్స్ కానీ, బొద్దింకలు కానీ, బల్లులకు కానీ మూతలు తీసి ఉండడం వల్ల తప్పకుండా అవి చేరుతాయి. మా ఇంట్లో ఒక బొద్దింక ఉండదండి. కారణం ఏంటంటే నేనేవి మూతలు తీయను. ఒకటి, మేము వాడే వెల్లుల్లిపాయలు కూడా తక్కువ వాడతాము. అవి కూడా బయట పెడతాను గాలికి. ప్లస్ వెంటిలేషన్, మా వంటింటి నిండా వెంటిలేషన్ బాగుంటుంది. అదొకటే కాదండి, క్లీనింగ్ వారానికి నెలకి 2 సార్లు క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఈ పలకల మట్టుకు ఇదిగో ఒక నెలకొకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. అయితే మనం క్లీన్ చేసుకున్న వెంటనే బొద్దింకలు రావా అని కాదు. మా ఇంట్లో పూజలు ఎక్కువ కదా, సాంబ్రాణి పొగ, అగరత్తులు ఇవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి మా ఇంట్లో బొద్దింకలు ఉండవండి ఎక్కువ. తర్వాత వెల్లుల్లి అలాంటివి కూడా మేము ఎక్కువ వాడము, బయట ఎండకు పెడతాం అన్నమాట. అందువల్ల బొద్దింకలు రావు. తర్వాత వంటిల్లు క్లీన్ చేసేటప్పుడు వంటింట్లో ఉండే పసుపు వాడతాం కదా మనం ఎక్కువ. ఆ పసుపుని మూత తీసినా సరే కార్నర్లో పెట్టినా కూడా బొద్దింకలు రావండి. నేనైతే ఎక్కువ పసుపు వాడతాను కదా, కాళ్ళకి రాసుకుందుకి, మార్నింగ్ పూజ చేసేందుకు వాడుతూ ఉంటాను. దాన్ని మూత తీసే పెడతాను, కొంచెం కప్పులో వేసి మూత తీసి పెడతాను. మిగతా అదంతా మూత పెట్టేస్తాను అనమాట. అయితే గోడలు కూడా క్లీన్ చేయవలసి వచ్చింది. కారణం ఏంటంటే చెప్పాను కదా, పొగ మా ఇంటి నిండా పొగ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అగరత్తులు, సాంబ్రాణీలు బాగా వెలిగిస్తాం మేము. ఆ సాంబ్రాణి డాక్టర్ గారు చాలా బాగా వెలిగిస్తారు, దానివల్ల పొగ ఎక్కువ వస్తుందన్నమాట. ఆ తర్వాత నేను సర్దేసుకుంటాను చిన్న చిన్నగా ఇలాగా. ఈ సర్దేటప్పుడు కూడా ఆ కార్నర్లో ఒక కర్పూరం బిళ్ళ పడేయండి, అంతే. ఇన్సెక్ట్స్ రమ్మన్నా రావు. అది మట్టుకు చిన్న టిప్పేనండి, చాలామంది ఫాలో అవ్వరు ఎందుకో. దేవుడికి కూడా చూడండి, దేవుడి దగ్గర కూడా నేను గోడలు కూడా కడిగాను అనమాట. ఇవాళ కడిగాక పొడిగుడ్డ పెట్టి తుడిచానమాట గోడలు. ఇలా కడిగాక పొడిగుడ్డ పెట్టి తుడవడం వల్ల ఇంత క్లీన్గా వచ్చాయన్నమాట. ముందు సబ్బు నీళ్ళతోటి ఉప్పురాళ్ళతోటి క్లీన్ చేసి పొడిగుడ్డతో తుడుచుకున్నాను అనమాట. ఈ తర్వాత మా వంటింట్లో వెలుగు ఎక్కువ వస్తుంది. చూసారు కదా కిటికీ ఎంత పెద్దగా ఉందో, వెలుగు ఎక్కువ వస్తుంది అనమాట. ఈ వెలుగు వల్ల కూడా బహుశా బొద్దింకలు రావట్లేదేమో అనుకుంటున్నాను నేను. క్లీనింగ్ సరేలేండి, క్లీనింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను, డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని ఎక్కువ బొద్దింకలు అవి రావు. మీరు కూడా అలా చేసుకోండి. ఏంటి శోభ ఇలా ఉంది అనుకుంటున్నారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్, మోడర్న్ ఈజ్ గో ఇలా నీరసంగా ఉండిపోతుంది అన్నమాట. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు పిల్లలు తినే తిండి ఎలాగుందో ఇది చేసే ఐటమ్స్ కూడా అలాగున్నాయి. ఇలా వేలాడిపోతుంది. మొన్ననే కొన్నాను దీన్ని, అయినా ఇది వేలాడిపోతుంది. ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇది గుచ్చుకుందంటే చక్కగా దుమ్మంతా హాయిగా ఇట్లాంటి మూల నుంచి చక్కగా ఇలాగా ఈ బండగా ఉంది కదా, ఈ బండగా ఉన్న దానివల్ల శుభ్రంగా వదులుతుంది. ఈవిడి గారు పాపం చాలా స్మూత్, కానీ ఏం చేస్తాం, రాదు. కొంచెం దుమ్ము దుప్పేసరికి ఇలా వంగిపోతుంది, నీరసం వచ్చేసింది. అందుకేనండి ఓల్డ్ ఈజ్ గోల్డ్. నేను ఓల్డ్, ఇది ఓల్డ్, మా ఇద్దరికి సరిపోయింది కదా. ఈ ఓల్డ్ దాంతో ఇలా తుడిస్తే చక్కగా దుమ్ము, ఎక్కడ లేని దుమ్ము హాయిగా వచ్చేస్తుంది చూడండి. అదే కొత్త దాంతో అయితే రావట్లేదు. బండగా ఉన్న మూలన్నీ హాయిగా దుమ్ము రావడమే కాకుండా టూ ఇన్ వన్ ఉంటే దుమ్మంతా వచ్చేస్తుంది చక్కగా. టూ ఇన్ వన్ అనమాట. అందుకనే అనిపిస్తుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇలా ఒక్కసారి పాతే బెడ్స్ క్లీనింగ్ అయిపోతుంది.
చూస్తారు కదా, అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంట. దీనివల్ల ఈ బ్రష్ కూడా ఇట్లా పాముతుంటే దుమ్ము ధూళి అంతా వచ్చేస్తుంది. వేరే ఈ కార్నర్లో కూడా శుభ్రంగా తుడుచుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ బ్రష్ చాలా ఉపయోగకరం అని నేను మీకు మళ్ళీ చెప్పబోతున్నాను అన్నమాట. అంటే అది ఉపయోగకరం కాదు, అది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది మట్టుకు బండలాగా చక్కగా బ్రష్ లాగా కొట్టడానికి, బ్రష్ లాగా ఇలా లాగడానికి, కార్నర్లో ఇచ్చేయడానికి, బెడ్ దులపడం, ఆ బ్రష్తో కొట్టడానికి, దుమ్ము దులపడానికి చాలా బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత బెడ్ సర్దాను, మొత్తం ఒక 2 రూములుగా అయ్యాయి. రేపు 2 రూములు చేయాలన్నమాట. అంటే ఇల్లు శుభ్రం అందరం చేసుకుంటాము. మా ఇంట్లో చెప్పాను కదా, కాక్రోచెస్ అవేమి రావండి, మేము హ్యాపీగానే ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.